ఫిక్స్డ్ డిపాజిట్ చేసే చాలా మంది కామన్గా చేసే 5 మిస్టేక్స్ అంటూ ఇప్పుడు చెప్పబోతున్నా. సో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే, మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నప్పుడు కొన్ని బ్యాంక్స్కి మీరు వెరిఫై చేసుకోండి. ఏ బ్యాంక్ మంచిగా ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తుంది అనేది 1-2 బ్యాంక్స్ మీరు వెరిఫై చేసుకుంటే మంచి ఇంట్రెస్ట్ రేట్స్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయొచ్చు. కానీ స్మాల్ బ్యాంక్స్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే, మీ సేవింగ్స్ అన్ని కూడా ఒకే బ్యాంక్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయకూడదు. మీ దగ్గర ఒక 15 lakhs 20 lakhs ఉందనుకోండి, ఒకే బ్యాంక్లో స్మాల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఇస్తున్నాయి కదని చెప్పి అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ ఇన్ కేస్ ఫెయిల్ అయింది, కొలాప్స్ అయింది అనుకోండి, మీ డబ్బులు మొత్తం కూడా పోయే అవకాశాలు ఉంటాయి. 5 lakhs మాత్రమే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అంటే మీరు 20 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు అందులో 5 lakhs వస్తుంది, 15 lakhs మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ బ్యాంక్స్లో మాత్రం మీ సేవింగ్స్ అనేవి మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే చేయాలి. అండ్ మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసే చాలా మందికి తెలియదు, మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుందన్నమాట. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడే ట్యాక్స్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మెచ్యూరిటీ అమౌంట్ చూసి మీరు ఎగ్జిట్ అయినా సరే మీకు మనీ క్రియేట్ అయ్యేసరికి ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ట్యాక్స్ కూడా మీరు ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్ మీరు ఒక 5 yearsకి చేశారనుకోండి, ఆటో రెన్యువల్ పెట్టేటప్పుడు మీకు తెలియకుండానే మళ్ళీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమవుద్ది, ఆటో రెన్యువల్ అవుతుంది. ఇక్కడ మీకు వాళ్ళు ఇస్తున్న ఇంట్రెస్ట్ రేటు ఓకే అనుకుంటే నో ఇష్యూ, ఆటో రెన్యువల్ చేసుకోవచ్చు. లేదు అనుకునేటప్పుడు కరెంట్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది అన్నప్పుడు మీరు ప్రాపర్గా మాట్లాడాలన్నా సరే అది ఆటో రెన్యువల్ అయ్యే ముందే మీరు ప్రాపర్గా అయితే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఆటో రెన్యువల్ చేసుకునే ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఫైనల్ 1, ఎమర్జెన్సీ ఫండ్ అని చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తుంటారు. అలా చేయకండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అర్థం ఏంటి, ఈ రోజు కానీ రేపు కానీ 1 month తర్వాత కానీ మనకి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే మనము వెంటనే ఆ డబ్బులు ఉపయోగించేలా ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఏమవుద్ది, కొన్ని సందర్భాల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాక ఇన్ కేస్ మీరు దాన్ని అన్బ్లాక్ చేశారనుకోండి, అలాంటి సందర్భంలో ఛార్జెస్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.